ఈరోజు జనశిక్షణ సంస్థాన్ హన్మకొండ ద్వారా ఇంతమంది మహిళల్ని సశక్తి పెంచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందిన అందరి మహిళలకి ఈరోజు ఇచ్చేసిన అండ్ మెయిన్ జనశిక్షణ సంస్థాన్ ద్వారా ఇంతమంది మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు ఆపర్చునిటీ ఇచ్చేట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ వేరే పథకాల గురించి జనశిక్షణ ద్వారా చేయించడం చాలా ఆనందంగా ఉన్నది. నెక్స్ట్ ఇంత లబ్ధికరంగా ఈ స్టాల్స్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఇంతమంది మహిళలు పాల్గొనడం చక్కగా వాళ్ళు సెల్ఫ్ ఎంటర్ప్రీనర్షిప్ గవర్నమెంట్ పథకాలను ఉపయోగించుకొని ఇంట్లో వాళ్ళ శక్తిని ఎలా నేర్పించుకుంటారో బయటను కూడా వాళ్ళ బిజినెస్ ఆలోచనలు పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఉపయోగపడాలనే దృక్పథంతోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు మహిళల్ని చాలా పథకాల ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పిస్తూ ట్రైనింగ్ ఇప్పిస్తూ ఇంకా ఎందుకంటే సమాజంలో మహిళలు ఫస్ట్ స్ట్రాంగ్ అవుతేనే సమాజం కూడా స్ట్రాంగ్ అవుతుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇక్కడ వచ్చేసిన అందరూ నమ్మకంతో ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందుకు నడుపుతామని ఆశిస్తూ నెక్స్ట్ ఈ సంవత్సరం Honorable Prime Minister of India also sanctioned around 8,000 crores for Janshikshana Sansthaans and Prime Minister Vishwakarma Yojana and PM కౌశల్య వికాస్ యోజనకి. సో దాంట్లో జేఎస్ఎస్ అనేది మినిస్ట్రీలో పార్ట్ కాబట్టి జేఎస్ఎస్ అనేది ఓన్లీ మహిళలను శక్తిపరిచే కార్యక్రమాలు మండలాల నుంచి గ్రామాల వరకు తీసుకొని వాళ్ళకి ఎక్కడ ఎందుకంటే మహిళలు నార్మల్ వాళ్ళ ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ ఉన్న టైంలో మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ తీసుకొని దాన్ని మళ్ళీ వాళ్ళు సంపాదించే అనుగుణంగా చేయాలనే ఉద్దేశంతో జనశిక్షణ సంస్థను వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి సశక్తి చేసే పనిలో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. అండ్ వీఆర్ కంగ్రాచులేటింగ్ టు ద అచీవ్మెంట్ వాట్ అచీవ్డ్ బై ది జేఎస్ఎస్ హన్మకొండ అండ్ బిగ్ కంగ్రాచులేషన్ టు దమ్. థ్యాంక్ యూ. రిప్రజెంటేటివ్ వచ్చినట్టు సార్ వారు అట్లాగే మా జనశిక్షణ సంస్థానికి మాతృ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ జాయింట్ డైరెక్టర్ జనరల్ అయిన రఘు గారికి, మా జనశిక్షణ సంస్థాన్ వరంగల్కి డైరెక్టర్ అయిన తాయిలా మొయినుద్దీన్ గారికి, వారి స్టాఫ్కి, మిగతా వచ్చిన గెస్ట్లకు అందరికి కూడా ప్రతి సంవత్సరము మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఏదైతే మహిళా దినోత్సవము 8 మార్చి నాడు చేస్తారు. అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ అంతా కూడా 8వ తారీఖు నాడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లలో ఉంటారు కాబట్టి మేము ఆనవాయితీగా 8వ తారీఖు నాడు చేయకుండా దాని తర్వాత పెద్దలను వాళ్ళ టైం తీసుకొని ఆ మార్చి నెల లోపలనే చేయాలని గత సంవత్సరం కూడా చేయడం జరిగింది. దాదాపు 500 మంది ఉమెన్స్ ఇక్కడ రావడం జరిగింది. మా ట్రైనీస్ అంతా చుట్టుపక్కల గ్రామాల నుంచి వాళ్ళ నేర్చుకున్న జనశిక్షణ సంస్థ తర్వాత అక్కడ నేర్చుకున్న ట్రైనింగ్లో ఇప్పుడు మీరు అందరూ చూశారు. ఈ స్టాల్స్ వాళ్ళు సొంతగా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఎవరినో పోయి ఉద్యోగం అడిగి ఎవరి దగ్గరనో బానిసత్వం చేసే కంటే తమ సొంతగా ఇంట్లో కూర్చొని తయారు చేసి దొరికిన టైంలోనే మిగతాది వాళ్ళ ఫ్యామిలీ కొరకు టైం వెచ్చిస్తారు. ఆ టైంలో ఏవైతే వాళ్ళు విద్య నేర్చుకున్నారో దాన్ని చేసుకుని వాళ్ళ బస్తీలలో చిన్న చిన్న షాపులలో సప్లై కూడా చేస్తున్నారు, సేల్స్ కూడా చేస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు పెద్దలు చెప్పారో ప్రభుత్వం గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ వికాస్ యోజన కానీ ఇంకేదైనా కానీ దాని ద్వారా ఇక్కడ మేము దానికి జనశిక్షణ సంస్థను మా డైరెక్టర్ కాజా గారు ఆయన స్టాఫ్ అంతా కూడా కలిసి గత 4 సంవత్సరాల నుంచి చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు. దాదాపుగా మొన్న 24-25కే 3,000 మందిని మనం ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇలా గత 4 సంవత్సరాలు దాదాపుగా 12,000 మందిని మా కొత్తగా టీం వచ్చిన తర్వాత చేశాము. ఇక ముందు కూడా మీ అందరి సహకారం అంటే మీ మీడియా ద్వారా ఇక్కడ ఉన్న జనాలకి వరంగల్ హన్మకొండ ఉన్న జనాలకు అందరికి కూడా తెలియజేయడం ఏమంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా
మా జనశిక్షణ సంస్థని అప్రోచ్ అయ్యి మేము ఇది చేయాలనుకుంటున్నాం, మీరు మాకు ఈ ట్రైనింగ్ ఇవ్వాలి, మాకు ప్లేస్ ఉందంటే మా దగ్గర రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా మీకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి హన్మకొండ వరంగల్ జిల్లా వారికి అందరికీ కూడా మేము సహాయం చేసి వాళ్ళని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఇదొక బ్లెస్సింగ్స్ అందరు ఇవ్వాలి మా మహిళా సోదరులకని. ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ రెండింటికి ఉమ్మడిగా పనిచేస్తున్నటువంటి సంస్థ. దీని ద్వారా 2008లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ద్వారా జనశిక్షణ సంస్థాన్ అనేది వరంగల్లో నెలకొల్పడం జరిగింది. అప్పటి నుండి మహిళలకు శిక్షణ ఇస్తూ మహిళలను స్వయం ఉపాధి పొందేందుకు దోహదపడతా ఉంది జేఎస్ఎస్ వరంగల్. సో ఇందులో వివిధ రకాల హస్తకళలకు సంబంధించినవి, అలాగే కుటుంబకు సంబంధించినవి, మిగతా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన వాటిలో కూడా ట్రైనింగ్స్ జరిగి వాళ్ళందరినీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వివిధ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లను కన్వర్జెన్స్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ వాళ్ళ ప్రొడక్ట్స్ ప్రదర్శన చేయడమే కాకుండా వాళ్ళకి ఈరోజు ఎవరైతే హ్యాండ్ ఎంబ్రాయిడరీ తర్వాత ఏదైతే వాల్యూ ఎడిషన్ గవర్నమెంట్కి చేశారో వాళ్ళందరినీ హస్తకళా అభివృద్ధి సంస్థ డెవలప్మెంట్ కమిషన్ హ్యాండీక్రాఫ్ట్స్ ద్వారా రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఆర్టిజాన్స్గా పైచాన్ కార్డ్స్కి ఆన్బోర్డ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అలాగే సమర్థన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ద్వారా ఫర్దర్గా వాళ్ళ గవర్నమెంట్లో శిక్షణ ఇచ్చేందుకు కూడా ఇక్కడ దాని కూడా ఆ స్కీమ్లో కన్వర్జెన్స్ చేశాము. అలాగే ఫుడ్ పాసింగ్ కానీ, అలాగే పిఎం విశ్వకర్మ కానీ, వీటన్నిటి స్కీమ్లని గవర్నమెంట్ ఆఫ్ ఇండియావి తెలంగాణవి కలిపి కన్వర్జెన్స్ చేస్తూ ఎంఎస్ఎంఈలో కూడా అంటే ఎవరైతే శిక్షణ పొంది వాళ్ళు స్వయం ఉపాధి పొందినారో ఒక 300 మందికి ఎంఎస్ఎంఈ కన్వర్షన్ కూడా చేసి వాళ్ళని మహిళా పారిశ్రామికవేత్తలుగా కూడా తీర్చిదిద్ది వాళ్ళకి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కూడా చేసి వాళ్ళకి చేయూతనివ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఒక 400 మందికి ఈరోజు ఆర్టిజాన్ కార్డ్స్ కూడా వాళ్ళను పైచాన్ కార్డ్స్లో తీసుకురావడానికి వస్తూ ఉంది. వీటన్నిటి ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళా శక్తి అనేది, మహిళ ఎప్పుడైతే స్వయం ఉపాధితో పెరుగుతుందో అప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ బాగుంటుందనే ఉద్దేశాన్ని మేము కూడా మా వంతు కర్తవ్యంగా మేము ఇక్కడ చేస్తున్నాం.